హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ విలేజ్ సాగా. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ హెయిర్ ఫాల్. ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని పీల్ తీసేసి గ్రైండ్ చేయండి. తర్వాత మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకొని దాన్ని మొత్తం గ్రైండ్ చేయండి మంచి పేస్ట్ లాగా. ఆ తర్వాత మంచిగా పేస్ట్ అయిన తర్వాత దాంట్లో రసం మొత్తం బయటికి తీయాలి. ఎందుకు ఆనియన్ పెట్టాలి తలకి అంటే ఊడిపోకుండా ఉండిద్ది ఫస్ట్ థింగ్. మళ్ళీ మనకి రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఉన్న హెయిర్ చాలా సిల్కీగా స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి మంచిగా రసం తీసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మీరు రోజు వాడే హెయిర్ ఆయిల్ దాంట్లో కలిపి బాగా మిక్స్ చేయండి. ఆ తీసిన ఉల్లిగడ్డ రసంలో కొంచెం రోజు వాడే హెయిర్ ఆయిల్ వేసుకున్నారనుకోండి, అది బాగుంటుంది. టూ మచ్ ఎఫెక్టివ్ కాకుండా స్మూత్ అయిపోతుంది. స్కాల్ప్కి మొత్తం అంటేలాగా లేయర్స్ తీసి మీరు అప్లై చేసుకుంటే తల ఫ్రంట్ సైడ్ బ్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మసాజ్ చేయండి. మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అనిపిస్తుంది కదా, అక్కడ పెట్టండి. జనరల్గా ఫ్రంట్లో ఉంటుంది కదా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్, అక్కడ కొంచెం పెట్టి లైట్గా మసాజ్ చేయండి. ఒకవేళ నాకు ఆనియన్ పడదా అన్న డౌట్ ఉంటే తల వెనకాల ఒక కింద పోర్షన్లో కొంచెం అప్లై చేసి చూడండి. మీకు హెయిర్ ఫాల్ అయిందనుకోండి మీరు వాడకండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా స్ట్రాంగ్ అయిందనుకోండి మీకు రిజల్ట్ తెలిసిపోద్ది. అప్పుడు మీరు మొత్తం హెయిర్ మొత్తం తల మొత్తానికి పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ జనరేషన్లో ఈ పొల్యూషన్ డస్ట్కి ఫ్రంట్ సైడ్లో ఫాస్ట్గా ఊడిపోద్ది కదా, సేమ్ ప్రాబ్లం నాకు కూడా ఉంది. అందుకోసమే నేను కొంచెం ఫ్రంట్లో ఎక్కువ అప్లై చేస్తున్నా, లైట్గా జెంటల్ మసాజ్ చేస్తున్నా. మీరు యూస్ చేసిన ఫస్ట్ టైంకి మీకు రిజల్ట్ అర్థమైపోద్ది. ఇది మంత్లీ ట్వైస్ యూజ్ చేయండి, 15 డేస్కి వన్స్. అప్పుడు బెటర్ రిజల్ట్ ఉండిద్ది. పెట్టుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ ఉంచండి, సరిపోయిద్ది. తర్వాత హెయిర్ వాష్ చేయండి. స్మెల్ వద్దు అనుకుంటే షాంపూ యూస్ చేయండి, లేకపోతే నార్మల్ వాష్ చేయండి. ఫస్ట్ టైం యూజర్స్ అయితే రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.